मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। కాపాడండి, కాపాడండి, అరే ఎవరైనా కాపాడండి. పరిగెడతాను. ఇప్పుడేం చేస్తారు? మీరు చెట్టెక్కుతారా ఏంటి? అయ్యారే, కింద డాగీస్ ఉన్నాయి, పైన స్నేక్ ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఐడియా. పరిగెత్తాను. అరే రే, వాళ్ళు తిరిగి వచ్చేసారు. ఎలాగో నేను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాను. వద్దు వద్దు. అరే రే, ఇప్పుడు పారిపోవాలా మళ్ళీ? కాపాడండి, 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 కాపాడండి. అరే అరే, నేను ఎక్కడికి వచ్చి ఇరుక్కున్నాను? అరే వా, ఇల్లా. ఇంటి లోపలికి వెళ్ళి చూస్తాను. చాలా లేట్ అయిపోయింది, ఇక్కడే పడుకుందాము. కాపాడండి, 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 కాపాడండి. ఈ టైంలో ఎవరైనా పడుకుంటారా? సోంబేరి, నన్ను లేపేశావు. చాలా చెడ్డ కలొచ్చింది. చెప్పాలంటే ఇంకా భయంకరంగా ఉంది. అలాగా? కన్నగారి ఇంటికి వెళ్ళి పెరుగు తీసుకురా. పెరుగు చట్నీ చెయ్యాలి, వెళ్ళు. ఓకే. సరే, ఇప్పుడొచ్చిన కలకి అర్థమేంటంటే నీకు ప్రమోషన్ దొరకబోతోంది. కన్నా సార్, రైతా ఇవ్వండి. మేము పెరుగు చారు చేసుకోవాలి. హనీ, రేట్ ఆఫ్ తీయడానికి పెరుగు తేవడానికేగా వచ్చావు? ఇప్పుడే తెస్తానండు. ఎవరిది? చిన్నపిల్లలు ఏడ్చి ఏడ్చి మారం చేస్తారు. మనుషుల కళల గురించి దాని అర్థం ఏంటో అతను చెప్తారు. చప్పట్లు కొట్టండి. అయితే ఏంటి? నేనే మనిషిని కాదు, నేనొక పిల్లిని. కొండైనా గుహైనా రెండు ఒకటే. తన విషయానికి వస్తే అందరి కళలు కూడా ఒకటే. అర్థమైందా? చప్పట్లు కొట్టండి. ఏది మీ కళ చెప్పండి. నేనొక భయంకరమైన కళ కన్నాను. ఇప్పుడేం చేస్తాము? ఇప్పుడు మళ్ళీ పరిగెత్తాలా? అలాగా? మీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. నా భవిష్యత్తులో నేను వేషం వేసుకుంటానా ఏంటి? చపాతీ బాగోలేదంటే తందూరి రోటి కూడా చాలా బాగుంటుంది. అందంగా ఉంటుందంటే నీ రాబోయే కాలం చాలా అందంగా ఉంటుందన్నమాట. చప్పట్లు కొట్టండి. అవును, ఈ కళకి అర్థం ఏంటంటే మీకు రాబోయే అన్ని కష్టాలు రాకుండా పోతాయి. మీరు ఆయురారోగ్యాలతో జీవిస్తారు. అలాగా? మీరు పెద్ద సైంటిస్టే. ఈ పెరుగు పట్టుకో. ఇది తక్కువ ఉంది, నేను కొట్లో కొనుక్కుంటానులే.
ఇలా చూడు, నువ్వు పక్కకు తప్పుకో, లేదంటే షూట్ చేసేస్తాడు. ఇన్స్పెక్టర్ పాండా, షూటింగ్ జరుగుతుందా? హీరో ఎవరు? కాలు కబడ్డీ. ఈ హీరో ఎవరు? హీరో కాదు, గ్యాంగ్స్టర్. మాల్ని ఇప్పుడు కబ్జా చేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ని జైల్లో నుంచి రిలీజ్ చేయమంటున్నాడు. ఇన్స్పెక్టర్ పాండా, మీరు ఎందుకని వెళ్ళి ఆయన అరెస్ట్ చేయకూడదు? ఇలా చూడండి, లోపలికి వెళ్ళామంటే తను మనల్ని షూట్ చేసేస్తాడు. వాడు చాలా ప్రమాదకరమైన వాడు. మీకేమైనా డౌటా? నేను వెళ్ళి తన్ని పట్టుకుంటాను. నీకేమైనా పిచ్చెక్కిందా? కాలు కబడ్డీ నిన్ను చంపేస్తాడు. లేదు, మరేం పర్వాలేదు. ఓ. నా భవిష్యత్తు బాగుందని జ్యోతిషు చెప్పాడు. వద్దు అని ఆగో. ఇలాంటి జ్యోతిషుల మాట వినకూడదు అని వినకూడదు. నాకేమీ కాదు. ఆయనవి మామూలు జ్యోతిషుడు కాదు, గొప్ప జ్యోతిషుడు. ఈ గాడిద లోపలికి వెళ్ళాడు. ఎలాగైనా వెళ్ళి వాడిని కాపాడాలి. సరే రండి, మనకి వేరే దారి లేదు. అలాగే వెళ్దాం, పదండి. ఎక్కడికి లోపలికి వస్తున్నావు? మర్యాదగా ఇక్కడే ఉండు. నిన్ను చూడ్డానికి లోపలికి వచ్చాను. మర్యాదగా అక్కడే ఉండు, లేదంటే నిన్ను షూట్ చేసేస్తాను. షూట్ చేస్తానని నువ్వు నన్ను భయపెట్టించుకో. నువ్వు భయపెట్టినా నేను భయపడను, తెలుసా? నా పేరు కాలు కబాడీ. పేరేం బాలేదు, మార్చుకో. వీడిని పట్టుకోండి, వీడిని వదిలిపెట్టొద్దు. ఏంటి మీరు చేస్తున్న పని? ఆఫ్టర్ ఆల్ ఒక పిల్లిని పట్టుకోలేకపోయారా? మీరు చూసారుగా బాస్, అది నా ముక్కుని కరిచేసి వెళ్ళిపోయింది. చెప్పు, నా కిక్కు ఎలా ఉంది? హ్యాండ్స్ అప్. అవుట్. నేను ఇప్పుడు దీన్ని అవుట్ చేయబోతున్నాను. ఇద్దరు కలిసి దాన్ని పైకెత్తండి. షూట్ చెయ్యి, షూట్ చెయ్యి. నువ్వు షూట్ చేసినా నాకేమి కాదు. మిత్రమా, కొంచెం పాలు తాగు. థాంక్స్ తమ్ముడు. ఎవరది? కనిపించకుండా ఎందుకని పాల ప్యాక్ ని విసిరేశారు? ధైర్యం ఉంటే నా ముందుకు రండి. కంగారు పడకండి సార్, ఇప్పుడు మీ దోల్ తేరిందా ఏంటి? ఫుట్బాల్ ఆడుకుంటావా? ఆడును. ఇదిగో కిక్. బన్నీ తమ్ముడు, నీకేమి కాలేదు కదా? మీ ఇద్దరిని నేను చిత్త కొట్టేస్తాను. నువ్వు నన్ను అసలు ఏమి చేయలేవు. దీన్నే గాల్లోకి ఎగిరి దాడి చేయడము అని అంటారు. వాళ్ళు పబ్లిక్ మిత్రమా, వాడు ఏం చెప్పినా సరే వాళ్ళు వాడిని వదలరు. మీకేమైనా అనుమానమా? వాడిని ఖచ్చితంగా వదలరు. ఇలా చూడండి, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి. ఏంటి గ్యాంగ్స్టర్స్, ఇప్పుడు జైల్లోకి వెళ్ళి పిండి రుబ్బుకోండి. నేను మీ నలుగురిని వదిలిపెట్టను, మళ్ళీ తిరిగి వస్తాను.
హనీ నువ్వు చాలా ధైర్యవంతుడివి. నీకు అసలు భయం వేయలేదా ఏమన్నా జరిగి ఉన్నట్టయితే? నా భవిష్యత్తు చాలా బాగుంది అని జ్యోతిష్యుడు చెప్పాడు. ఇన్స్పెక్టర్ పాండో, హెడ్ క్వార్టర్స్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. మీకు ఇక్కడ ఫోర్స్ కావాలని చెప్పారు, అందుకే వచ్చాను. భలే, మన హీరో హనీ తన స్నేహితులతో కలిసి దుర్మార్గుడైన కాలు కబాడీని పట్టుకున్నాడు. అరే పండితురయ్య, మీరా? అందరూ మీ భవిష్యత్తులు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇన్స్పెక్టర్ సార్ మీరు కళలతో ఎవరైనా రాబోయే కళని చెప్తారా? తను ఒక పెద్ద ఫ్రాడ్. తనని అరెస్ట్ చేశాను. ఏంటి అంటే నిజంగా ఆ కాలు కబడ్డీ నన్ను షూట్ చేస్తుంటే నేను చనిపోయేవాడినా? ఇందుకే అని చెప్తారు, ఇలాంటి వాళ్ళని అసలు నమ్మకూడదని. నిన్ను నువ్వు నమ్ముకోరా అన్నయ్య, తప్పకుండా గెలుస్తావు.